తాతయ్య గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు దామర్ వెంకటేశ్వర అండి. తాతయ్య గారు, జగన్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది? పరిపాలన చక్కగా ఉందండి. రోడ్లు కొంతలో పోతున్నారు అని డ్రైనేజీలు చేస్తున్నారు, సున్నం వేస్తున్నారు, కొంచెం గట్టిగా పని చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు పట్టించుకుంటున్నారు, ఉద్యోగస్తులు లోనుకోకుండా తిరుగుతున్నారు. అదేంటి పరిపాలన. ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇప్పుడు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఇలా టీవీలో చూసాం మేము. చంద్రపూడి అన్నీ జరగాల్సిన పని వచ్చిందండి. ఆ ఆఫీసులు పోకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు ఆ మామూలు కలెక్టర్ గారిని కలుసుకున్నారు, బెంగళూరు రైస్ మిల్ తనిఖీ చేశారు, ఇవన్నీ చూస్తున్నారు. ఏదో చదువు సంజయ్ లేకపోయినా ఏదో పరిపాలన శుభ్రంగా ఉంది, శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక అదే అండి. తాతగారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే రేట్లు ఎక్కువగానే ఇప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు కూడా తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఏమనే నువ్వు చేసే పని నాకు గిట్టదు, నేను చేసే పని నీకు గిట్టదు. ఎవడో అభిప్రాయం వాడు చెప్తుంటాడు, మీరెంటో వెళ్తుంటారు. ఇక అంతవరకు ఎవరి పనులు చేసుకుంటూ పోతామే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే మంచిది అంటాం మేము. అనుభవం కలవడు, వయసులో పెద్ద ఆయన ఎన్ని అవసరాలు పెట్టారండి వీళ్ళు. జైల్లో కూడా పెట్టారు. తప్పును నిర్దేశించలేకపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఎన్ని అవసరాలు పెట్టారు? ఆయన గురించి భువనేశ్వర్ గారు ఎంత సంవత్సరాలు పడింది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడింది. కానీ నారా లోకేష్ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ మామూలేనండి. ఇవన్నీ ఒకరికొకరు అక్కడ చేస్తుంటారు, అట్లా అవుతుంది. తాతగారు, చంద్రబాబు 45 రోజుల్లోనే ఇంత చేశారంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని మంచి పనులు చేయగలంటారు? అన్నీ చేయగలుగుతారండి. పోలవరం, పేజీడు, అమరావతి తయారైతే చాలు. పిల్లలు సంతోషంగా ఉంటారు. మేము సంతోషంగా ఉంటాం. ఎట్టగా వయసు అయిపోయింది మాకు. పిల్లలు సంతోషంగా ఉంటే చాలు. అది మా కావాల్సింది, కోరుకునేది అదే అండి. అభివృద్ధి అనేది జరుగుద్ది అని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు నిన్నే కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసింది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారండి? చాలా మంచి అభిప్రాయం అండి. చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే మోడీ గారికి ఈయన కావాలి, మోడీ గారు అవసరం మనకు కావాలి. ఏమండి, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది ఎన్నో రకాలు మారుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎన్నో రకాలు మారుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాలు మారుతున్నారు. అవన్నీ మనం పట్టించుకుంటామా? మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. మన భవిష్యత్తు ఎవరికెళ్తే చాలా అనుకోవడమే. అదే అండి. తాతగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని మంచి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా అని చెప్పి రకరకాలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఏదేదో చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీ అభిప్రాయం ఏమంటారు వాళ్ళకి జరిగే విషయాలు బట్టి? ఏమండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు వైజాగ్లో చేసిన ఎర్రగొట్టలు తరలిచ్చిపోని వైజాగ్లో రుచికొండంత భద్ర కొట్టని ఇవన్నీ చేయని. నేను రుచికొండ భద్ర కొడత మొదటినాక జగన్ పరిపాలనగా 3 సార్లు వెళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి. అవన్నీ తిరిగా. ఎందుకంటే అక్కడ మా అమ్మాయిలు ఉన్నారండి. సంవత్సరానికి 2 సార్లు వెళ్తుంటా, తిరిగి వస్తుంటాం. అవన్నీ చూస్తుంటే కలసా చూస్తాం కదండి. ఇంకా ఆయన గురించి చెప్పుకోలేదేముంది? ఆయన గురించి ఇక పచ్చాయని చెప్పుకోవాలా? ఇప్పుడు దొంగ అంటే లంజని నువ్వు లంజ ఉండదు. తప్పంటారా మారా? అంటే దొంగడు ఊరుకుంటారా? నువ్వు దొంగ, మీ బాబు దొంగ, మీ అమ్మ దొంగ అంటాడు. అంతవరకే. ఇప్పుడు అట్టగా ఆడ ఉలికి ఆడే బయటేసుకుంటున్నాడు. అంతకంటే చేయగలిగేదే ఉంది. అంతేనండి. అది చూడు. కానీ పంటకాలంలో చెత్త కానీ చేసినాడు ఎవరు లేడు. ఈ పరిపాలన వచ్చే కదండి చేసింది, వీళ్ళేగా చేసింది. ఇప్పుడు అన్నీ ఎక్కడికక్కడ పాల్గొడుతున్నారు. ఇంకా ఎక్కడ పాల్గొడతారండి? ఇప్పుడు ఒకటి చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి నవ్వులు మింగలేం కదా అండి. ఒకేసారి రావాలంటే అవ్వదు. ఇప్పుడు పంటకాలం ఉంది, ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చారు. ఈ 5 ఏళ్ళలో పూడిపోయి అవన్నీ మందు కొట్టి కుక్కలంతా తీసి అన్నీ చేశారు. ఇప్పుడు ఎవరి పనులు చేసుకుంటూ పోయారు. పోయిన పరిపాలనలో యాదవరాజులను పెట్టారు బెంగళూరు కాలం మీద ప్రెసిడెంట్గా. అది చిన్నమ్మడి చేసి ఒక పని చేయలే. ఇప్పుడు ఈ సత్యనారాయణ పొరపాటు వచ్చాడు, చక్కగా అన్నీ ఎడగొట్టుకెళ్తాడు. ఇప్పుడు మా వాటర్ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తామండి? ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, కూలీనాలు చేసుకోవాలి. కూలీకి పని ఉంది, రైతుకి పని ఉంది. అదే అండి. ఇప్పుడు ఏం చెప్తాడు దానికి? అంతేగా. ఇప్పుడు పోయిన పరిపాలన అంటే ఆయన రూపాయలు పని చేశాడా? తినేశాడు. అది ఇప్పుడు ఏరే ఉద్దేశం కాదు, అది అటు చేశారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రతి అధికారులని అప్రమత్తం చేసి పరిపాలన బాగుండాలి, ప్రజలకు మంచి పరిపాలన అందాలి, దానికోసం మీరు ఏదైనా చేయండి అని చెప్పి అన్నారు. అంతేనండి. ఇప్పుడు పరిపాలన బాగుండాలి, మంచి పనులు చేయాలి, నలుగురు చెప్పుకోవాలి. ఇప్పుడు పెన్షన్ ఆ 3 నెలల యాసకాలం చెప్పంతో సచివాలయంలో చెప్పంతో ఉప్పిమన్నారు. ఉప్పిగలిగారు వీళ్ళు? ఉప్పిలా వీళ్ళు వచ్చిన మొట్టమొదటి నెలలోనే చెప్పంది మొత్తం కలిసి ఏ ఇంటికి తెల్లారిపాటికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు వాళ్ళ కలగాలి కదా. ఇప్పుడు ఆ సచివాలయకి వెళ్ళి అడిగితే మాకేం తెలియదు, రేపు రాని వాళ్ళు ఇక వెళ్తే పరిగెత్తుకొని పని చేస్తున్నారు. పది కావాల్సింది అదే అండి. థ్యాంక్ యూ బాబాయ్ గారు.